వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మెరిట్ మైండ్స్ నుంచి కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఇచ్చే ఉద్దేశంతో అమిగోస్ అండ్ మెరిట్ మైండ్స్ ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ వస్తుంది. ఈ మంత్లీ మ్యాగజైన్తో పాటు ఇక నుంచి మేము ఆ మంత్లీ మ్యాగజైన్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని రంగాలు అంటే ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని రంగాలను ఎక్స్పర్ట్స్ తోటి వీడియోస్ చేస్తూ మీకు అదనంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మెరిట్ మైండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే మేము ఇక నుంచి ఎవ్రీ మంత్ మ్యాగజైన్తో పాటు కరెంట్ అఫైర్స్ వీడియోలు మీకు అందుబాటులోకి తీసుకురానున్నాం. జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో టోల్గేట్లకు సంబంధించిన ఫాస్టాగ్ విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తుంది. ఈ ఫాస్టాగ్ విధానంలో గతంలో ఉండే రెగ్యులర్ రీఛార్జ్లకు బదులుగా సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దీనిలో భాగంగా సంవత్సరానికి ఒక వాహనదారుడు 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఆ 3,000 రూపాయలకు సంవత్సరానికి 200 ట్రిప్పులు తను ఏదైనా నేషనల్ హైవేల నుండి టోల్గేట్లను దాటే అవకాశాన్ని కల్పిస్తుంది. దీన్ని ఆగస్ట్ 15 నుంచి అమలు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ రెండో అంశాన్ని కనుక మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో, సో ప్రతి సంవత్సరం మనకు సంబంధించినంత వరకు నిరుద్యోగిత రేటు విషయంలో మనకి డేటా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన ఆర్థికాభివృద్ధి విషయంలో నిరుద్యోగితకు సంబంధించిన అంచనాలు చాలా కీలకమైనవి. సో నిరుద్యోగిత రేటు అంటే సాధారణంగా నిరుద్యోగం అంటే ఆసక్తి, పని చేయగలిగే ఆసక్తి ఉండి, పని చేయగలిగే సామర్థ్యం ఉండి, పని లభించని స్థితిని నిరుద్యోగం అంటాం. ఈ నిరుద్యోగాన్ని లెక్కించడం కోసం మన దగ్గర మోస్పీ అని ఒక ఆర్గనైజేషన్ చూడవచ్చు మనం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని మోస్పీ MOSPI వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఈ మోస్పీ వాళ్ళు ఇటీవల కాలంలో ఇచ్చిన అంచనాలు 2 నెలలకు సంబంధించిన అంచనాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో 5.5 ఉన్న నిరుద్యోగిత రేటు మే నెలకు వచ్చినప్పటికి 5.6కి చేరింది. సో ఎందుకు 5.1 నుంచి 5.6 పెరిగిందంటే, సో దీనికి సంబంధించి మనకి ఇటీవల కాలంలో మనకి వ్యవసాయం రబీ సీజన్ కంప్లీట్ అయినందున వ్యవసాయ పనులు లేనందున ఇది పెరిగినట్టుగా మనం చూడొచ్చు. సో సాధారణంగా ఈ సర్వేలోని మనం ముఖ్యమైన అంశాలను చూస్తే, మహిళలకు సంబంధించిన నిరుద్యోగిత రేటు 5.8% ఉంది. ఇందులో మహిళా నిరుద్యోగితో పాటు మొత్తం యూత్, మేల్ ఆర్ ఫీమేల్ యూత్లో అంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న లేబర్ ఫోర్స్లో ఎంతమంది ఖాళీ ఉన్నారు అంటే 13.8% ఉంది. ఇది యాక్చువల్గా గతంలో ఏప్రిల్లో 13.8 ఉంటే మే నెలలో 15%కి పెరిగిందని చెప్పొచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కనుక చూస్తే, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఏప్రిల్లో 17.2% ఉంటే ఇది 17.9%కి పెరిగింది. సో అదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నిరుద్యోగిత రేటు 12.3 నుంచి 13.7కి పెరిగింది. అంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాల కొరత ఉండడం, స్కిల్డ్ లేబర్ లభించకపోవడం, సో దీనివల్ల అసమానతలు, ఉపాధి అవకాశాలు తగ్గటం వల్ల ఇటీవల కాలంలో నిరుద్యోగిత రేటు పెరిగిందని చెప్పవచ్చు. అంటే గత 40 సంవత్సరాల్లో లేని నిరుద్యోగిత రేటు భారతదేశం ఇటీవల కాలంలో ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు చూస్తే, ఏప్రిల్లో ఉపాధి 45.9% ఉండగా మే నెలలో ఇది 43% తగ్గింది. దీనికి కారణం ఏంటంటే రబీ సీజన్ కంప్లీట్ అవ్వడంతో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గినట్టుగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ యువతలకు సంబంధించిన నిరుద్యోగిత రేటు విషయానికి వస్తే, గ్రామీణ పట్టణ ప్రాంతాలను కలిపి 15 నుంచి 29 ఏళ్ల యువతల నిరుద్యోగిత రేటు అంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ రేట్ను మనం చూస్తే, ఏప్రిల్ ఇది 14.4% ఉంటే ఇది 16%కి పెరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మనకి నిరుద్యోగిత రేటు పెరిగినట్టు. అదే పట్టణ ప్రాంతానికి సంబంధించిన యువతల నిరుద్యోగిత రేటు 23 నుంచి 24%కి పెరిగింది. అంటే ఓవరాల్గా కనుక చూస్తే మనకి నిరుద్యోగిత రేట్ అనేది రెగ్యులర్గా పెరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో మనం చూడాల్సింది, ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది గ్రోత్ రేట్, వృద్ధి రేట్ అంటాం. సహజంగా ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి రేటు అనేది, ఆర్థిక వృద్ధి రేటులో మార్పు అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక చోదకంగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే వృద్ధి రేటు అంటే సహజంగా ఏంటంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు జాతీయ ఆదాయంలో పెరుగుదల రేటునే వృద్ధి రేటు అంటాం. అంటే సింపుల్గా మన భాషలో చెప్తే జీడిపిలో పెరుగుదలను వృద్ధి రేటుగా మనం లెక్కేస్తున్నాం. ఒక దేశపు వృద్ధి రేటు అంచనాలు అనేవి ఆ దేశ ఆర్థికాభివృద్ధికి జరగడానికి కీలకమైన
అంశంగా మనం చూడొచ్చు. మీరు ప్రణాళికల గురించి మాట్లాడినప్పుడు కూడా ఒక ప్రణాళిక విజయవంతమైందా ఫెయిల్ అయిందా అనేది వృద్ధి రేటు ఆధారంగానే చెప్తున్నాం. అంటే గత సంవత్సర జాతీయ ఆదాయానికి ఈ సంవత్సర జాతీయ ఆదాయంలో పెరుగుదల రేటుకి మధ్య గల తేడానే వృద్ధి రేటుగా మనం చెప్పొచ్చు, గ్రోత్ రేట్ అంటారు. సో ఈ వృద్ధి రేటుకు సంబంధించి అంచనాలు అనేవి దేశంలో ఉన్న పెట్టుబడులను పెంచడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనేక రకాల సంస్థలు ఈ వృద్ధి రేట్ల మీద రకరకాల అంచనాలు ఇస్తున్నాయి. ఈ వృద్ధి రేట్లకు సంబంధించిన అంచనాల్లో మొదటి అంచనాను మనం చూడాల్సి వస్తే అది ఇక్రా వాళ్ళు, ఐసిఆర్ఏ వాళ్ళు ఒక అంచనాని మనకు అందించడం జరుగుతుంది. ఐసిఆర్ఏ ఇక్రా అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది. ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఏం చేశారంటే జీడిపి వృద్ధి రేట్ అనేది 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంటే నడుస్తున్న సంవత్సరానికి మనం అబ్జర్వ్ చేస్తే ఎంతుంది అంటే 6.2 వరకు పరిమితమైందని చెప్పిందండి. సో గత ఆర్థిక సంవత్సరం అంటే మనం గతంలో కనుక చూస్తుంటే 2024-25లో మనకి 6.5గా ఉన్న ఆర్థిక రేటు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతకు తగ్గుతుంది అని చెప్తుంది ఇక్కడ వాళ్ళు 6.2కి తగ్గుతుందని చెప్తాను. అంటే ఓవరాల్గా ఎగుమతి దిగుమతులకు సంబంధించిన కొన్ని వ్యత్యాసాలు, ఆర్థిక ఒడిదుడుకుల వల్ల వృద్ధి రేటు తగ్గుతుంది అని ఇక్రా వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇక్రా అంచనా ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం వృద్ధి రేటు 6.2కు వచ్చే అవకాశం ఉంది. ఇది అంచనా మాత్రమే. సో వీళ్ళు దీనికి సంబంధించి ఏం చేశారంటే 6.4 నుంచి జీడిపి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల విలువ జోడింపుకు సంబంధించి అంటే ఆర్థిక అంశాలకు సంబంధించి ఎకానమీ జాతీయ ఆదాయంలో కొన్ని అవగాహనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్నే ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని నిజమైన జాతీయ ఆదాయం అంటాం. ప్రస్తుతానికి దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం అంటే జీవీఏగా లెక్కిస్తున్నాం. ఓకేనా? సో ఈ జీవీఏకి సంబంధించినంత వరకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది 6.4 నుంచి 6%కి తగ్గే అవకాశం ఉంది అని చెప్తాను. అంటే ఓవరాల్గా వృద్ధి రేటు తగ్గుతుంది అని ఐసిఆర్ఏ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక రెండోది వీళ్ళు ఇచ్చిన అంచనాలను కనుక మనం చూస్తే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం అంటే నిరంతర ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటాం. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని మనం 2 రకాలుగా లెక్కిస్తాం. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచి ఆధారంగా, 2 సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల ధరల సూచి ఆధారంగా లెక్కిస్తున్నారు. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్న కొన్ని అంశాలను తీసి వినియోగదారుని కోణంలో లెక్కించడం కోసం సిపిఐని లెక్కిస్తారు. సహజంగా ఎక్కువగా మనం క్యాల్కులేట్ చేయాల్సింది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే. అంటే ఒక వినియోగదారుడు ఎంత ధరల ప్రభావాన్ని భరిస్తున్నాడు అనేదే సిపిఐ తెలియజేస్తారు. సో ఇక్కడ మనం కనుక చూస్తే సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం 3.5% ఉంది. టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 1.8% ఉంటుందండి. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది సహజంగానే ధరల ప్రభావం, ద్రవ్యోల్బణం అనేది దీని మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక రెండోది అదే సిపిఐ ఎంత ఉంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 3.5% ఉందని సో ఇక్కడ ఇక్రా వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ అంచనాతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని ఇక్రా వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే ద్రవ్యలోటు అంటే బడ్జెట్కి సంబంధించిన అంచనాలు చూస్తాం మనం. ద్రవ్యలోటు అంటే బడ్జెట్లో ఉన్న మొత్తం రుణభారాన్ని ద్రవ్యలోటు లేదా కోశలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అంటే ఒక బడ్జెట్లో చేసిన మొత్తం రుణాన్ని మనం ఏమనొచ్చు అంటే కోశలోటు అంటామండి, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎంత ఉంటుందంటే జీడిపిలో అంటే దేశ జాతీయ ఆదాయంలో 4.4% ఉంటుందని చెప్తూ వస్తుందండి. ఇక ద్రవ్యలోటు 4.4% ఉండొచ్చు. కరెంటు ఖాతా లోటు అంటే ఒక దేశానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులను నమోదు చేస్తే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. దీని అంతర్జాతీయ వ్యాపారంలో కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఉంటాయి. వస్తువులు సేవలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులను మనం కరెంట్ ఖాతా అంటాం. సహజంగా భారతదేశానికి సంబంధించిన బీఓపీలో
కరెంటు ఖాతాలో మనం ఎప్పుడు లోటునే చూస్తూ ఉంటాం. ఈ కరెంటు ఖాతా లోటు ఎంత ఉంటుంది అంటే కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అనేది 1.3 నుంచి 1.2కు తగ్గుతుంది. అంటే కొంతవరకు మన ఎక్స్పోర్ట్స్ని మనం పెంచుకుంటామని చెప్పొచ్చండి. సో ఇక దీంతో పాటు ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు కొన్ని ప్రత్యేకమైన వివరాలను చెప్తూ ఆర్థిక వ్యవస్థ కొంత మందకొడిగా ఉన్నా అంటే కొంత స్లోగా ఉన్నా సరే ఇటీవల కాలంలో వర్ష ప్రభావం అధికంగా ఉండడం, నీటి అంటే రిజర్వాయర్ నిండా నీళ్లు ఉండడం వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందని ఇక్రా వాళ్ళు అంచనా వేసినట్టుగా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిందే అంటే ఇక్రాతో పాటు వృద్ధి రేటు విషయంలో మనకి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంచనాలు చాలా కీలకమైనవి మనకి వృద్ధి రేటు విషయంలో. సో వరల్డ్ బ్యాంక్ అంచనాలు కనుక మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది అంటే ఈ సంవత్సరం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో 6.3గా నమోదవుతుందని అంచనా వేసిందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2025-26లో భారతదేశ వృద్ధి రేటు 6.3 ఉంటుందని ఎవరు అంచనా వేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తుంది. అదే 6.2 వస్తుందని ఎవరు అంచనా వేస్తారంటే ఇక్రా అంచనా వేస్తారు. సో అంతర్జాతీయంగా కొంత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో కొంత అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ వేగంగా భారతదేశం వృద్ధి చెందుతుంది కాబట్టి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే క్రమంలో సో మంచి వృద్ధి రేటున సాధించవచ్చని వీళ్ళు తెలియజేస్తారండి. సో ఇక్కడ కాబట్టి 25-26లో వృద్ధి రేటు 6.3 ఉంటుందని చెప్తుంది. 26-27లో ఇది 6.5గా ఉండొచ్చు అని కూడా చెప్తుందండి. సో అందువల్ల వృద్ధి రేటు వరల్డ్ బ్యాంక్ విషయంలో మాత్రం మనం 6.3% వృద్ధి రేటు నమోదు చేస్తున్నాం. ఇక 2025-26కు సంబంధించి భారత జీడిపి వృద్ధి రేటు 6.4% ఉంటుందని ఒక స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక సంస్థ అంతర్జాతీయ సంస్థ ఒకటి యూబీఎస్ వాళ్ళు అంచనా వేస్తారండి. ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక బ్రోకరేజ్ సంస్థ. ఇక్కడ 6.6 ఉండేదాన్ని అంచనా వేశారు మొన్నటిదాకా. ఇటీవల కాలంలో దాని 6.4%కు వృద్ధి రేటు పెరుగుతుందని చెప్పిన అంటే ఓవరాల్గా ఇక్రా దగ్గరకు వచ్చేటప్పటికే 6.2% ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ వచ్చేసరికి 6.3% ఇస్తుంది. సో ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సంబంధించిన స్విస్కు సంబంధించిన సంస్థ 6.4%గా ఇస్తుంది. మరి భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేటు అంచనా వేసేది ఎవరు అంటే అఫీషియల్గా మనం వృద్ధి రేటు అంచనా వేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళండి. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గతంలో సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ అని 2 సంస్థలు ఉన్నాయి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ఉండే. ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ ఇటీవల కాలంలో ఏం చేశారు, మన ఎన్ఎస్ఓని ఏర్పాటు చేసినాం, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో జాతీయ గణాంక కార్యాలయం మనకి ఏం చేసింది అంటే మనకి ఎంత వృద్ధి రేటు నమోదు చేస్తుందని చెప్పింది అంటే 6.5ని అంచనా వేసిందండి. ఎన్ఎస్ఓ అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు 6.5%గా ఉండబోతుంది. కానీ ఇది గత సంవత్సరంతో మనం 2023-24తో పోల్చితే అంటే 2023-24లో మన వృద్ధి రేటు ఎంత ఉందంటే ఎంత వృద్ధి రేటు ఉందంటే 8.2% ఉంది. సో 8.2% ఉండే ఈ 8.2% నుంచి మనం 6.5%కి వచ్చినట్టు చెప్తుందండి. ఎస్పెషల్లీ మనకి 2023-24లో ఇంత వృద్ధి రేటు ఎందుకు వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బాగా గుర్తుపెట్టుకోండి. 2023-24 సంవత్సరంలో మనకి 8.2% వృద్ధి రేటు వచ్చింది. ఇప్పుడు ఎంత వృద్ధి రేటును మనం అంచనా వేస్తున్నాం? 6.5%గా అంచనా వేస్తున్నాం. ఇక్కడ 6.5 ఎందుకు తక్కువగా వస్తుందంటే గతంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంత ఉంది అంటే వృద్ధి 11.8% వృద్ధి రేటు నమోదు చేస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 24-25లో 4.5% వృద్ధి రేటు వచ్చింది. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవస్థ తయారీ రంగం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగ వృద్ధి రేటు తగ్గడం అనేది ఓవరాల్గా దేని మీద మనకు పడుతుంది అని చెప్తుంది ఎన్ఎస్ఓ అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు మీద పడుతుంది అని చెప్తుందండి. అంటే 6.5% 8.2% నుంచి 6.2%కి రావడానికి 6.5%కి రావడానికి రీజన్ ఏంటంటే ఇది ఒకటి. అయితే ఓవరాల్గా మన అగ్రికల్చర్ సెక్టార్ని కనుక మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టార్లో కొంత పాజిటివ్ గ్రోత్ రేట్ను చూడొచ్చు. 2023-24లో మనకు వ్యవసాయ వృద్ధి రేటు ఎంత ఉంది అంటే
2.7% ఉందండి. 2.7% నుంచి మనకి ఎప్పుడైతే 4.24-25లో పెరిగిందో ఇది కంటిన్యూ అవుతుందని మనం 25-26 సంవత్సరంలో మనం అంచనా వేయడం జరుగుతుందండి. ఓకేనా? సో దీనికోసం మనం ఏం చేసినామంటే ఈ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరల వద్ద కనుక మన ఆర్థిక వ్యవస్థను కనుక చూస్తే 330.68 లక్షల కోట్లు, చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చండి. ప్రస్తుతానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ ఎంత ఉంది అని కనుక మనం చూస్తే అంటే డబ్బు రూపంలో కనుక మన ఆర్థిక వ్యవస్థను మనం లెక్కించగలిగితే $3.9 ట్రిలియన్ లేదా 330.68 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మన టార్గెట్ $5 ట్రిలియన్. ప్రపంచంలో అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కోసం మన టార్గెట్ $5 ట్రిలియన్ పెట్టుకున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా మనం వృద్ధి రేట్ని కనుక 6.5 నుంచి కొంచెం పెంచుకోగలిగితే అద్భుతంగా మనం డెవలప్ అవ్వచ్చు అనేది ఎన్ఎస్ఓ మనకు అంచనాల్లో తెలియజేస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్కి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళ డేటా చాలా ఇంపార్టెంట్. 24-25 సంవత్సరానికి 6.5 వృద్ధి రేట్ వచ్చింది. సో గతంలో ఇది 23-24లో 8.2నే ఉంది. అదే రాబోయే సంవత్సరానికి సంబంధించిన అంచనాల్లో మనం 6.4, 6.2 వేరువేరు సంస్థల అంచనాల్లో మనం అక్కడ గమనించి ఉన్నాము. ఇక ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అతి ముఖ్యమైనది. ఓకే, ఇందులో ఎకానమీలో ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఇంకొక ముఖ్యమైన డేటా ఏంటంటే ద్రవ్యలోటు, ఫిస్కల్ డెఫిసిట్ అండి. సాధారణంగా లోటు అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు లోటు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత సో ఆ లోట్లు ఎట్లా లెక్కేస్తారని తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ ఈ లోట్లు ఎట్లున్నాయో చూద్దాం. లోటు లేదా డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆదాయం కన్నా వ్యయం అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ఇన్కమ్, రెవెన్యూ అనొచ్చు. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడదాన్ని లోటు అంటాం. బడ్జెట్లో సహజంగా మనం ఏం చేస్తున్నామంటే అంటే మన భారతదేశానికి సంబంధించిన బడ్జెట్లో మనం కొన్ని రకాల లోట్లను చూడబోతున్నామండి. బడ్జెట్కి సంబంధించిన లోట్ల విషయంలో వచ్చేసరికి సాధారణంగా మనం 4 రకాల లోట్లను చూస్తామండి. ఒకటి బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే మొత్తం భారతదేశానికి రాబోయే కాలానికి సంబంధించిన రాబోయే ఆదాయం కన్నా చేయబోయే వ్యయం ఎక్కువగా ఉంటే అప్పుడు ఏర్పడే బడ్జెట్ని లోటు బడ్జెట్ అంటారండి. దీన్నే బడ్జెట్ లోటు అంటాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదాయం 100 కోట్లు, ఖర్చు 200 కోట్లు వచ్చిందండి. 100 కోట్ల లోటు ఉంది. వాస్తవంగా మనం ఏర్పాటు చేసుకునే బడ్జెట్లన్నీ, ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకునే బడ్జెట్లన్నీ కూడా లోటు బడ్జెట్లే. కీన్స్ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక మాంద్యం సంభవించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లోటు బడ్జెట్ల వినియోగం పెరిగింది. భారతదేశం ప్రారంభం నుంచి లోటు బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెడుతుంది. అంటే మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు, లేదా బడ్జెట్ లోటు అని అంటాం. సో ఇవి కాకుండా రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్యలో ఉన్న తేడాని మనం రెవెన్యూ లోటు అంటామండి. అంటే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే రాబడిని రెవెన్యూ రాబడి అంటాం. ప్రభుత్వం పరిపాలన కోసం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. సాధారణమైన భాషలో, ఇంకా కొంత టెక్నికల్గా వర్డ్స్ ఉంటాయి కానీ జనరల్ లాంగ్వేజ్లో. సో ప్రభుత్వం పరిపాలన ద్వారా రాబట్టే ఆదాయం రెవెన్యూ ఆదాయం, పరిపాలన కోసం ఖర్చు పెట్టేది రెవెన్యూ వ్యయం. ఇక్కడ ఎట్లాంటి ఆస్తులను సృష్టించడం జరగదు. సాధారణంగా జరిగే ఖర్చులన్నీ రెవెన్యూ వ్యయంలోకి వస్తాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రెవెన్యూ ఆదాయంలో వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ రాబడిని తీసేస్తే వచ్చేది రెవెన్యూ లోటు. ప్రస్తుతానికి భారతదేశం రెవెన్యూ లోటుని కూడా ఎదుర్కొంటుంది. అన్ని రాష్ట్రాలు రెవెన్యూ లోటుని ఎదుర్కొంటున్నాయి. రెండోది ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అంటే ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటామండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే మొత్తం బడ్జెట్ లోటు ఉంటుంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మొత్తం రాబడికి మొత్తం వ్యయానికి మధ్యలో ఉన్న తేడాని బడ్జెట్ లోటు అంటాం. ఈ బడ్జెట్ లోటుతో పాటు ప్రభుత్వం రెవెన్యూ ఆదాయంలో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలను కూడా కలుపుతుంది. కాబట్టి రెవెన్యూ ఆదాయంలో ఉన్న అప్పులను కూడా కలిపితే, అంటే మొత్తం బడ్జెట్ వ్యయం నుంచి రుణాలను కనుక తీసేస్తే, అంటే రుణాలను కలిపితే ఏమొస్తుంది? మనకి ద్రవ్యలోటు వస్తుందండి. అంటే ద్రవ్యలోటు ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు
బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, ఈ మొత్తం కలిపితే ఏమొస్తుందంటే ద్రవ్య లోటు వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్. ఒక భారతదేశానికి సంబంధించిన నిజమైన రుణాన్ని తెలియజేసేదే ద్రవ్యలోటు అంట. వాస్తవంగా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు ద్రవ్యలోటు అనేది లేదు, ఫిజికల్ డెఫిసిట్ లేదు. దీన్ని సుకుమాయి చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ప్రస్తుతానికి చూపిస్తాను. ఇది బాగా పెరిగిపోతుందండి. ఇది కాకుండా ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్ అని ఇంకొక డెఫిసిట్ ఉంటుంది. ప్రాథమిక లోటు అంటే ఏంటంటే మార్కెట్ నుంచి కొత్తగా తీసుకున్న అప్పులు, మార్కెట్ నుంచి బడ్జెట్లో కొత్తగా అప్పు చేస్తున్నాం, కొత్తగా చేసిన అప్పుల్లో పాత అప్పుల మీద వడ్డీ చెల్లింపులు పోగా ప్రభుత్వానికి ఎంత ఖర్చు చేయడానికి డబ్బు అందుబాటులో ఉంటుందో దాన్ని ప్రాథమిక లోటు అన్నామండి. సో ఇది ద్రవ్య లోటులోంచి, అంటే మొత్తం రుణంలోంచి వడ్డీ చెల్లింపులు చేస్తే తిరిగేదే ప్రాథమిక లోటు. ప్రస్తుతానికి భారతదేశంలో కోశ లోటు, రెవెన్యూ లోట్లు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలోనే మనం 2003లో ఈ బడ్జెట్కి సంబంధించిన లోట్లను తగ్గించేందుకు, అంటే రెవెన్యూ లోటుని 0 చేసేందుకు, కోశ లోటును ఫిజికల్ డెఫిసిట్ని 3% చేసేందుకు FRBMA అనే ఒక చట్టాన్ని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని కూడా మనం చేస్తున్నాం. సో దీనిలో భాగంగా NSOకి సంబంధించినంత వరకు ఈ లోట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది రఫ్గా. సో ఈ ద్రవ్య లోటు గురించి మనం మాట్లాడితే మనం అనుకున్నాం కోశ లోటుని తగ్గించాలనేదే మన లక్ష్యం. ఎందుకంటే రుణభారాన్ని తగ్గించాలి. తగ్గించడంలో భాగంగా మనకి ఏం చేస్తుందంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు ఒక డేటాని మనకి ఇచ్చిండ్రండి. దీని ప్రకారం జీడిపిలో ద్రవ్య లోటు అనేది 4% ఉండాలి. ఎంత ఉండాలి? జీడిపిలో ద్రవ్య లోటు 4.8% ఉండాలి. దీన్ని సాధించడం అని చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు 4.8%కి సాధించగలిగినాం అనేది ఇది ఒక సక్సెస్గా మనం చెప్పవచ్చు. యాక్చువల్గా ఇది గతంలో ఎంత ఉంది అని కనుక చూస్తే మనకి 23-24 సంవత్సరంలో 5.63% ఉన్న ద్రవ్య లోటు 2024-25 సంవత్సరంలో మనకి 4.8%కి వచ్చిందని 2025 ఫిబ్రవరిలో మనకి ఎవరు తెలియజేసిందంటే పార్లమెంట్లో ఈ సంస్థ తెలియజేస్తుందండి. సో దీని ప్రకారం మనం కనుక చూస్తే, ప్రభుత్వానికి సంబంధించిన అంచనాలు కనుక చూస్తే, ప్రస్తుతానికి మనకు సంబంధించిన ద్రవ్య లోటు ఎంత ఉందంటే 15,77,270 కోట్లు ఉందండి. అంటే 15 లక్షల కోట్ల రూపాయలని మనం అప్పుగా మనం ఈ బడ్జెట్లో చేసినట్టుగా మనం తెలియజేస్తే, అంటే ద్రవ్య లోటుకు సంబంధించి మన లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా మనం చేయవచ్చు. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య లోటులో చాలా మార్పులు చూడొచ్చు. అంటే ఏంటి, 2023-24 సంవత్సరంలో 5.63 ఉన్న ద్రవ్య లోటు 2024-25 సంవత్సరానికి 4.8%కి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎకానమీలో ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘనత ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన స్థానం రెగ్యులర్గా మెరుగుపడుతూ ప్రస్తుతానికి 4వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగలిగినాం. అంటే వరల్డ్ లార్జెస్ట్ 4th ఎకానమీ అయిపోయినాం మనం. యాక్చువల్గా దీనికోసం ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు 4వ ఆర్థిక వ్యవస్థగా అంటే ప్రధానమంత్రికి సంబంధించిన ఆర్థిక సలహా మండలి దీనికి సంబంధించిన సభ్యురాలు షమికా రవి గారు తెలిపినాడు. యాక్చువల్గా 4th అంటే ప్రపంచంలో 4వ ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థకు మనం ఎదగడంతో మనం చాలా గొప్పగా అచీవ్మెంట్ సాధించినాం. కానీ ఇక్కడ ఏంటి అంటే దీని మీద అనేక రకాల చర్చ నడుస్తూ వస్తూ ఉన్నది. సో ఏ చర్చ నడిచినా సరే 4వ ఆర్థిక వ్యవస్థగా మన స్థానం ఏంటంటే $30.507 ట్రిలియన్ తోటి అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండోది చైనా 19.231 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతోటి చైనా ఉంది. జర్మనీ 4.74 ట్రిలియన్ తోటి 3rd ప్లేస్లో ఉంటే మనం 4.187 ట్రిలియన్స్ తోటి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చినాం. నిన్నటిదాకా 4వ స్థానంలో జపాన్ ఉండేది. జపాన్ ప్రస్తుతానికి ఎంత ఉందంటే $4.186 ట్రిలియన్ ఉండే. మన తర్వాత జపాన్ తర్వాత బ్రిటన్, తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే షమికా రవి గారు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో 4వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినాం. ఇంకొకటి ఏం చెప్తారంటే ఇవిడ జీడిపి లెక్కింపులో ఇన్ఫార్మల్ సెక్టర్, అసంఘటిత రంగం అని ఉంటుంది. అసంఘటిత రంగానికి సంబంధించిన చాలా అంచనాలు
ఉత్పత్తిలోకి లెక్కలోకి మన దగ్గరికి రావు. అంటే ఉదాహరణకి రైతులు పండించిన పంటని పొలంలో అమ్ముకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, పాలు అమ్ముకోవడం, ఇట్లాంటి చాలా రకాల పనులు ఫార్మల్ సెక్టార్లోకి అంటే సంఘటిత రంగంలో లెక్కించనివి అన్నీ కూడా రాకపోయినప్పటికీ ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం చాలా గొప్ప విషయం అని సో మనకి ఈ అంశాన్ని మనకి ఎవరు తెలియజేస్తున్నారంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈఏసీ అంటాం మనం సభ్యురాలు మెంబర్ షమికా రవి గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉండండి. వాస్తవంగా 4వ స్థానానికి చెల్లినప్పటికీ అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి మనకి జీడిపి 3.9 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్టుగా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసినప్పటికీ సో ఈ అంచనాలు అంటే ఏంటి, ఐఎంఎఫ్ వేసిన అంచనాలు ఎట్ ది సేమ్ టైం భారత ఆర్థిక శాఖ అంచనాలు సమానంగా ఉండడం వల్ల మనం అద్భుతంగా 4వ స్థానంలో ఉన్నట్టుగా అఫీషియల్గా దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆర్బీఐ రెపో రేట్ని 5.5% తగ్గించిందని చెప్పొచ్చండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించిన కరెన్సీ ముద్రణలో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మోనోపాలీ ఉంటుంది, అంటే గుత్తాధిపత్యం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాల విధులు నిర్వర్తిస్తూ అతి ముఖ్యమైన విధిగా ధరల స్థిరీకరణను చేపట్టాలి. ధరల స్థిరీకరణలో భాగంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని క్రెడిట్ పాలసీని ప్రకటిస్తుంది. ఈ క్రెడిట్ పాలసీ అనేది మార్కెట్లో డిమాండ్ సప్లైలకు అనుగుణంగా ఉత్పత్తికి అనుగుణంగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి అనేక వడ్డీ రేట్లను పెంచడం ద్వారా తగ్గించడం ద్వారా మార్కెట్లోకి మనీ సప్లై ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉంటుంది ఆర్బీఐ. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఇటీవల కాలంలో రెపో రేట్ వాస్తవంగా బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బహిరంగ మార్కెట్ చర్యలని కొన్ని రకాల ఆపరేటర్స్ ద్వారా మార్కెట్లోని ద్రవ్య సరఫరాని మనీ సప్లైని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. సో దానిలో భాగంగా ద్రవ్య సరఫరాను నియంత్రించడంలో భాగంగా ఆర్బీఐ అంటే మార్కెట్లో ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి, అంటే ద్రవ్య ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది, అంటే ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేస్తుంది, వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది, వాణిజ్య బ్యాంకులు ప్రజలకి ప్రభుత్వానికి రుణాలు ఇస్తారు. ఈ ప్రజలు ప్రభుత్వానికి రుణాలు ఇచ్చినప్పుడు అప్పుడు అది ఎక్కువగా మార్కెట్లో మనీ ఫ్లో పెరిగితే ధరలు పెరుగుతాయి, డబ్బు ఎక్కువగా ఉంటే డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్లోకి ద్రవ్య సరఫరాను తగ్గించాలంటే అన్ని రకాల వడ్డీ రేట్లను పెంచుతుంది. మార్కెట్లో ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం వస్తుంది, అందువల్ల సరఫరాను తగ్గించాలి. మార్కెట్లో తగినంతగా ద్రవ్య సరఫరా లేనప్పుడు తాత్కాలికంగా ద్రవ్య సరఫరాని పెంచాలనుకున్నప్పుడు అన్ని వడ్డీ రేట్లను తాత్కాలికంగా తగ్గిస్తారు. అంటే ప్రస్తుతానికి ఆర్బీఐ రెపో రేట్ని ఏం చేసిందంటే 0.5% తగ్గించింది. అంటే 6% ఉండాల్సిన రెపో రేట్ని ఏం చేసిందంటే 5.5% తీసుకొచ్చింది. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే స్వల్పకాలిక రుణాల మీద ఆర్బీఐ విధించే స్వల్పకాలిక వడ్డీ రేటు రెపో రేట్. అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉంటాయో మనం హ్యాండ్ లోన్స్ అంటాం మన భాషలో, షార్ట్ టర్మ్ లోన్స్ మీద విధించే ఆర్బీఐ వడ్డీ రేటు ఇది తగ్గించడం ద్వారా ఏం జరుగుద్దంటే ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. తగ్గడం వల్ల రుణాలు ఎక్కువగా పెరుగుతాయి, మార్కెట్లోకి మనీ సప్లై పెరుగుతుంది. దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 50 బేసిక్ పాయింట్స్ లేదా 5.5% తగ్గించి 5.5%కి తీసుకొచ్చింది. సో ఇక్కడ మనం కనుక చూస్తే గతంలో ఇది 2 సార్లు అంటే ఒకేసారి ఈ పని చేయలేదు, 2 టైమ్స్ చేసిందని మనం చూడొచ్చు. అంటే గతంలో 0.25% ఒకసారి, అంతకుముందు ఇంకొక 0.25 అంటే 0.25 + 0.25 తగ్గించి మొత్తం మీద రెపో రేట్ని ఎంత తీసుకొచ్చింది అంటే 5.5%కి పెంచింది. సో దీనివల్ల ఏమైంది, వడ్డీ రేట్లు కొంతవరకు తగ్గుతాయి. సో బ్యాంక్ రేట్లు ఇక్కడ చూడండి, క్రెడిట్ స్కోర్ సిబిల్ రేట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 0.5% వడ్డీ రిబేట్ వస్తుంది. అంటే మీరు తీసుకున్న పాత రుణాల మీద కూడా వడ్డీ రేటు తగ్గుతుంది దీనివల్ల. దీంతో పాటు అవసరమైతే అదనంగా రుణ సదుపాయం కూడా పొందే అవకాశం ఇందులో ఉంటుందని మనం చూడొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన రెపో రేట్ తగ్గించింది. అంటే రెపో రేట్ తగ్గటం వల్ల బ్యాంకుల మీద వినియోగదారుల మీద రుణభారం తగ్గుతుంది. ఒకటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొక ముఖ్యమైన అంశం,
ఈ 10 ఇయర్స్లో అంటే దశాబ్ద కాలంలో భారతదేశానికి పెట్టుబడుల ప్రవాహంలో పెద్దగా తగ్గుదల లేదు, పెరిగింది అని చెప్తుందండి. అంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ సంస్థలు నేరుగా తమ సంస్థలను భారతదేశంలో పెట్టుబడి చేసే ఉద్దేశంతో భారతదేశంలోకి పెట్టుబడులు తరలి వస్తే దాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఎఫ్డిఐలు అంటాం. ఇటీవల కాలంలో ఎఫ్డిఐలు 10 ఇయర్స్లో బాగా పెరిగినట్టుగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈ గోయల్ ఈ విషయాన్ని మనకు క్లారిటీ ఇస్తున్నాడు. సో ఈ విషయాన్ని మనకు చూస్తే 2013-14లో 89 దేశాల నుంచి మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కనుక మనం చూస్తే విపరీతంగా 112 రెట్లు పెరిగినట్టుగా చెప్తుందండి. అంటే 112 మిస్టేకన్ నరసింహ కొంచెం ఎడిట్ చేసి రైట్. సో ఇక్కడ 2013-14లో 89 దేశాలు ఉంటే 2024-25కి అవి 112 దేశాలకు పెరిగింది. మొత్తం 2014 నుంచి 25 మధ్య కాలంలో అంటే 2014-25 మధ్య కాలంలో 10 ఇయర్స్ పీరియడ్లో $748.78 బిలియన్ విలువైన ఎఫ్డిఐలు మనకు వచ్చినాయి. అంటే $748 బిలియన్ ఎఫ్డిఐలు మనకు రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అంటే ఈ 11 ఏళ్లలో మనం చూస్తే గతంతో పోలిస్తే 143% అధికంగా పెరిగినట్టుగా చెప్తాను. ఇటీవల కాలంలో ఇండియాకి స్విట్జర్లాండ్కి మధ్యలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా ఎఫ్డిఐలు బాగా పెరిగినట్టుగా మనకి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఎఫ్డిఐలు దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రస్తుతానికి చోదకంగా పనిచేస్తున్నాయి. మనం దావోస్ లాంటి ఇంటర్నేషనల్ వేదికల మీద కూడా పెట్టుబడులను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి ఎఫ్డిఐలో పెరుగుదల కనుక మనం చాలా ఇంపార్టెంట్ చూడాల్సిందే. 10 సంవత్సరాల్లో 89 దేశాల నుంచి 112 దేశాలకు పెరిగినట్టుగా ఈ 10 ఏళ్ళు అంటే 11 ఏళ్ల కాలాన్ని లెక్కేస్తే ఎక్కడి నుంచి 2013-14 to 24-25కి లెక్కేస్తే $748 బిలియన్ ఎఫ్డిఐలు ఆకర్షించడం అనేది మనకు చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. అయితే వచ్చే ఎఫ్డిఐల విషయంలో మనం ఎక్కడికి పోతున్నాయి ఎఫ్డిఐలు అనే దాని మీద కొంత అసమానతలు కూడా చూడవచ్చు. దేశానికి వచ్చే ఎఫ్డిఐలు అంటే విదేశీ పెట్టుబడులు కనుక చూస్తే 51% మహారాష్ట్ర, కర్ణాటకలకే పోతున్నాయి. అంటే ఎఫ్డిఐలు కూడా దేశంలో మనకి చాలా ఇబ్బందికరంలోనే ఉన్నాయి. అంటే ప్రాంతీయ అసమానతలను పెంచడానికి ఎఫ్డిఐలు కనిపిస్తున్నాయండి. మొత్తం భారతదేశానికి వచ్చిన ఈ 10 ఇయర్స్ ఎఫ్డిఐల్లో 51% ఎఫ్డిఐలు ఎక్కడికి పోయినాయి అంట? కర్ణాటక అండ్ మహారాష్ట్ర నెంబర్ 1 ప్లేస్లో, నెక్స్ట్ కర్ణాటక నెంబర్ 2 ప్లేస్లో ఉన్నట్టుగా మనం చూడొచ్చండి. సో ఇది ఎఫ్డిఐలకు సంబంధించి. ఇక ఓకేనా. సో నెంబర్ 1 ప్లేస్లో కర్ణాటక, మహారాష్ట్ర, నెంబర్ 2 ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణలు ఈ స్థానాల్లో ఉన్నాయని చెప్పొచ్చండి. సో ఎఫ్డిఐలకు సంబంధించినంతవరకు పెరుగుదల అయితే నమోదైంది, కానీ ఎఫ్డిఐల విస్తరణ విషయంలో అసమానతలు ఉన్నట్టుగా మనకు తెలియజేస్తాను.